బిగ్ బాస్ అంటే మన తెలుగులో నాగార్జున గారు హోస్ట్ చేసే షో అని మనందరికీ తెలుసు. ఇండియాలో ఇంత పాపులర్ అయిన ఈ రియాలిటీ షో హిందీలో 18 సీజన్స్, మన తెలుగులో అయితే ఏకంగా 8 సీజన్స్ కంప్లీట్ చేసింది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం అంత సులభం కాదు. సాడిజం, భయపడతారేమన్నా, వయరిజం, రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి, మాసోజిజం, బ్యాక్ బిట్టింగ్, ఇలా వీటన్నిటిని ఈ షో అందరికి పరిచయం చేసింది. ఈ వీడియోలో నేను మీకు ఎలా ఈ షో అనేది కంటెస్టెంట్స్ ఇంకా వ్యూవర్స్ యొక్క మెంటల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుందనేది చెప్పబోతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ తెలుగులో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ అయింది. అందరూ తెగ ఎక్సైటెడ్ అయిపోతున్నారు ఎప్పుడెప్పుడు చూస్తామని. కానీ అంతకన్నా ముందు ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన తర్వాత నువ్వే ఒకసారి ఆలోచించుకో, ఇంకా చూడాలా వద్దా అని. ఇప్పుడు చాలా మంది అనుకుంటుండొచ్చు, ఇది ఒక రియాలిటీ షో కదా బ్రో, దీనివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుందని. బట్ మీరు కొన్ని రీసెర్చెస్ని చూస్తే మీకే తెలుస్తుంది ఇలాంటి షోస్ వల్ల మన బ్రెయిన్ ఇంకా మన థింకింగ్ ఎబిలిటీ పైన ఎంత ఎఫెక్ట్ పడుతుందో. నా ప్రయత్నం ఏంటంటే ఈ ఛానల్ ద్వారా నేను స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ యొక్క కమ్యూనిటీ బిల్డ్ చేయాలనుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేష్. వెతికే ప్రాణమే ఎదురైనదా బిహేవియర్ బాలేదు. She felt, she said. when she had that feeling I really cut it off. ఫస్ట్ మనం అసలు ఈ బిగ్ బాస్ షో యొక్క బ్యాక్గ్రౌండ్ ఏందో చూసాం. దీని హిస్టరీ ఇప్పటిదేం కాదు, చాలా పాతది. ఆల్రెడీ బిగ్ బ్రదర్ పేరుతో ఒక డచ్ రియాలిటీ షో అనేది ఉంది. ఆ షో కూడా 1984లో జార్జ్ ఆర్వెల్ రాసిన నోవెల్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీసిరు అనమాట. అందులో బిగ్ బ్రదర్ పేరుతో ఒక క్యారెక్టర్ ఉండేది. ఆ క్యారెక్టర్ అందరిపైన కన్నేసి అందరినీ కంట్రోల్ చేస్తుండే. అక్కడ నుండి వీళ్ళు బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ అనే కాన్సెప్ట్ని తీసుకున్నారు అనమాట. అదే మన ఇండియాలో ఇప్పుడు బిగ్ బాస్ అనే పేరుతో పాపులర్ అయింది. ఇప్పుడు డచ్లో క్రియేట్ అయిన ఈ బిగ్ బ్రదర్ షో గురించి చెప్పాలంటే 10 మంది కంటెస్టెంట్స్ను ఒక హౌస్లో పెడుతుండే. అందులో వారు కొట్టుకుంటుండే, తిట్టుకుంటుండే, మళ్ళీ వాళ్ళకు పనికి మాలిన టాస్క్లు ఇస్తుండే, ఓటింగ్ కూడా జరుగుతుండే, ఎలిమినేషన్స్ కూడా అవుతుండే. ఎండ్లో ఎవరో ఒకరు విన్ అవుతుండే. సేమ్ ఇక ఇప్పుడు మనం చూస్తున్న బిగ్ బాస్ లాగానే అనుకోండి. ఈ బిగ్ బ్రదర్ షోని 1999లో నెదర్లాండ్లో కూడా స్టార్ట్ చేశారు. కానీ అప్పుడు చాలా మంది సైకాలజిస్టులు ఈ షోని క్రిటిసైజ్ చేశారు. సూసైడల్ అటెంప్ట్స్ చేయడానికి ఫోర్స్ చేస్తుందని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇట్లా వారు ఏం ఉట్టిగా ఏం చెప్తలేరు. సేమ్ ఇదే కాన్సెప్ట్తో 1997లో ఎక్స్పెడిషన్ రాబిన్సన్ పేరుతో ఒక షో అనేది వచ్చింది. ఈ షో యొక్క కంటెస్టెంట్ సూసైడ్ చేసుకున్నాడు అనమాట. ఈ షో బిగ్ బ్రదర్ షోతో కొంచెం మ్యాచ్ అవుతుంది. యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక ఐలాండ్ పైన టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అక్కడే ఉంటూ సర్వైవ్ కావాలి. ఈ షో యొక్క కంటెస్టెంట్ సినిసా శివాజాను షో నుండి ఎలిమినేట్ చేసిన తర్వాత ఆ రిజెక్షన్ ని తట్టుకోలేక ఇంటికి వచ్చిన 4 వారాల్లోనే అతడు సూసైడ్ చేసుకున్నాడు. అందుకే బిగ్ బ్రదర్ షో వచ్చినప్పుడు అక్కడి సైకాలజిస్టులు ఏం చెప్పారంటే, అనవసరంగా తిట్టుకోవడం, కొట్టుకోవడం వల్ల మెంటల్లీ ఇల్ అయి ఎవరైనా సూసైడ్ లాంటివి చేసుకుంటే ఏంటి పరిస్థితి అని సైకాలజిస్టులు దీన్ని క్రిటిసైజ్ చేశారు అనమాట. అందుకే ఈ షోను ఆపేద్దామని కూడా అనుకున్నారు. కానీ ఎందుకు ఆపలేదు తెలుసా? ఎందుకంటే మనుషుల లోపల ఒక విచిత్రమైన ప్రవర్తన ఉంటుంది. అదేంటంటే, మనకు అవతల ఎవరైనా గొడవ పడుతూ తిట్టుకుంటూ ఉంటే దాన్ని చూసి తెగ ఆనందిస్తాం కదా. ఇతరుల అన్వాంటెడ్ యాక్టివిటీస్ని చూసి మనుషులకు మజా వస్తుంది కదా. ఇలా జనాల మైండ్ సెట్ అర్థం చేసుకున్నారు కాబట్టే ఈ షో అమెరికా, యూకే, డెన్మార్క్, ఇటలీ, టర్కీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేశాల్లో పాపులారిటీ సంపాదించుకుంది. ఇలాంటి వాటిలో మన ఇండియా వెనుకబడితే ఎలా అని 2006లో బిగ్ బ్రదర్ షో మన ఇండియాలో బిగ్ బాస్ పేరుతో ఎంట్రీ ఇచ్చింది. మీరు గమనించారో లేదో, బిగ్ బాస్ షోలో ఆల్రెడీ పాపులర్గా ఉన్న పర్సన్స్ని కంటెస్టెంట్స్లా తీసుకుంటారు. దీనివల్ల ఈ షోకు చాలా బిజినెస్ అవుతుంది. ఎందుకంటే పాపులర్ పర్సన్స్కు వారి సపరేట్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి. ఈ షోకి వచ్చే కంటెస్టెంట్స్తో ప్రొడక్షన్ వాళ్ళు కాంట్రాక్ట్ సైన్ చేయించుకుంటారు. ఈ కాంట్రాక్ట్స్ ద్వారా కంటెస్టెంట్ రైట్స్ని లాక్కొని లోపలికి పంపిస్తారు. లోపల హౌస్లో ఏం చెప్తే అది చేయాల్సిందే ఇక. అందుకే మీరు కొంతమంది కంటెస్టెంట్స్ని చూస్తే వారు రియాలిటీలో అట్లుండరు, బట్ షోలో మాత్రం చాలా వైలెంట్గా ఉంటారు. అంటే షోలో కనిపించేది వారి ఫేక్ ఐడెంటిటీ అనమాట. కానీ దాని పేరు మాత్రం రియాలిటీ షో. 24 hours వీళ్ళ పైన కెమెరాస్ ఉంటాయి కాబట్టి కంటెస్టెంట్స్ ఎప్పుడు కెమెరా లైట్ మోడ్లోనే ఉంటారు. వాళ్ళ యాక్టివిటీ మొత్తం రికార్డ్ అవుతుంది కాబట్టి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తమ ఓన్ ఐడెంటిటీలో ఉండరు, యాక్టింగ్ చేస్తారు. కానీ ఆ షో చూసే ఆడియన్స్ మాత్రం అరే వీడు ఇలాంటి వాడా, పాపం రైతు బిడ్డ అని అనుకుంటారు. కానీ బయట ఆ రైతు బిడ్డ అంత అమాయకుడు ఏం కాదు. అంటే చూసేవాళ్ళు దీన్ని రియాలిటీ షో అని చూస్తారు, కానీ ఈ షో మొత్తం స్క్రిప్టెడే.
ఒక గల్లీలో 2 ఫ్యామిలీస్ మధ్య గొడవ జరిగినప్పుడు జనాలు ఎలాగైతే సినిమా చూసినట్టు చూస్తారు కదా, బిగ్ బాస్ షో దీన్నే యూజ్ చేసుకుంటది. షోలో కొన్ని మ్యానిపులేటివ్ సినారియోస్ చూపించి చూసే వాళ్ళ మైండ్ మ్యానిపులేట్ చేస్తుంది. లైక్ ఈ షోలో కంటెస్టెంట్స్ తమ ప్రైవేట్ మ్యాటర్స్ ను డిస్కస్ చేసేలాగా ఈ షో మేకర్స్ వారిని ఫోర్స్ చేస్తారు. అంటే ఆ కంటెస్టెంట్స్ గురించి బయట అతను చెప్పుకోలేని, అతని ఫ్యాన్స్ కు తెలియని ప్రైవేట్ విషయాలు హౌస్ లోపల డిస్కస్ చేసేలా వారిని ఫోర్స్ చేస్తారు. దీనివల్ల ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మ్యానిపులేట్ అయ్యేలా చేస్తారు. ఎగ్జాంపుల్, మీరు సంపూర్ణేష్ బాబు గారు బిగ్ బాస్ నుంచి ఏడ్చుకుంటూ బయటికి రావడం చూసే ఉంటారు. అతను బయటికి ఎందుకు వచ్చాడనే రీజన్ పక్కన పెడితే, కొందరికి ఒక ట్రూ ఐడెంటిటీ అనేది ఉంటుంది. వాళ్ళు డబ్బు కోసం నీచంగా ఎవరిని తిట్టలేరు, నటించలేరు. కాబట్టి బిగ్ బాస్ వారిని ముందే ఎలిమినేట్ చేసేస్తాడు. ఎందుకంటే బిగ్ బాస్ కు కావాల్సింది రియల్ ఐడెంటిటీ కాదు, ఎవరైతే డబ్బుల కోసం యాక్ట్ చేసి డిఫరెంట్ ఐడెంటిటీ చూపించగలుగుతారో వాళ్ళే కావాలి. ఎగ్జాంపుల్, కొందరు లోపల లవ్ ట్రాక్ నడిపిస్తారు. ఎక్స్ లవర్స్ గురించి బ్యాడ్గా మాట్లాడుతూ సింపతి పొందడానికి యాక్టింగ్ చేస్తారు. ఎందుకంటే షోలో హైలైట్ అవ్వడం కోసం. హౌస్ లోపల ఎక్కలేని ఫ్రెండ్షిప్, ఈ గ్రూప్ ఆ గ్యాంగ్ అని ఉంటుంది. కానీ షో అయిపోయాక అంత బిస్కెట్ అని తెలుస్తుంది. వీడియో స్టార్టింగ్లో నేను కొన్ని వర్డ్స్ చెప్పినా కదా, వాటి మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సాడిజం, ఈ వర్డ్ యొక్క మీనింగ్ ను సింపుల్ గా చెప్పాలంటే పక్కనోడు ఏడుస్తుంటే వాడి బాధను చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం. దీనికి బిగ్ బాస్ అనేది ప్యూర్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ షోలో జరిగే దిక్కుమాలిన టాస్క్స్, యాక్టివిటీస్ల వల్ల కంటెస్టెంట్స్ కు పెయిన్ వస్తుంది, కానీ ఆడియన్స్ కు ఫుల్ మజా వస్తుంది. ఎంత ఎక్స్ట్రీమ్ టాస్క్ ఉంటే అంత టీఆర్పీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరి మీద కారం చల్లడం, పెండలో స్నానం చేయమనడం, కుక్క గిన్నెలో వాటర్ తాగమని చెప్పడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇట్లా అన్ని ఇలాంటి కొన్ని వందల యాక్టివిటీస్ అన్ని మీకు ఈ షోలో కనిపిస్తాయి. ఎందుకంటే జనాలకి ఇవే నచ్చుతాయి కాబట్టి. సీజన్స్ పైన సీజన్స్ వస్తుందంటే మీరే అర్థం చేసుకోండి. ఒకరిని బాడీ షేమ్ చేయడం, హైట్, లుక్స్ పైన కమెంట్ చేయడం, ఇవన్నీ బిగ్ బాస్లో మామూలే. సో కొందరు కంటెస్టెంట్స్ ఈ బుల్లింగ్ను తట్టుకోలేరు. సంపూర్ణేష్ బాబు గారి విషయంలో కూడా ఇదే జరిగిందని టాక్. అండ్ ఆల్సో ఈ బిగ్ బాస్ షో ఒక యూకే వర్షన్లో నదియా అనే కంటెస్టెంట్ ఏం చెప్పిందంటే, ఎడిటింగ్ ద్వారా ఆమె క్యారెక్టర్ని ఎంతలా బ్యాడ్ చేసిరంటే, ఆమె బయటకు వచ్చినప్పుడు ఆమె కారు పైన జనాలు గుడ్లతో కొట్టిరంట, ఆమెను క్రిటిసైజ్ చేసిరంట. దీనివల్ల ఆమె సూసైడల్ అటెంప్ట్ కూడా చేసిందంట. నేను ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే, మిమ్మల్ని రిమైండ్ చేయడానికే. ఒకవేళ మీరు ఎవరైనా బాధలో ఉండడం చూసి ఆనందిస్తున్నారంటే, అది షోలో అయినా సరే, ఒక మనిషి బాధను చూసి మీకు ఆనందం వస్తుందంటే మీ మైండ్ సెట్ చాలా వీక్ ఉందని అర్థం చేసుకోండి. మీరు మీ మైండ్ సెట్ ను మార్చకపోతే అంతే సంగతి. ఇంకా నౌ వయారిజం, ఇది ఈ బిగ్ బాస్ షో యొక్క మెయిన్ పార్ట్ అని చెప్పొచ్చు. వయారిజం అంటే ఇతరుల ప్రైవేట్ యాక్టివిటీస్ ను చూసి ప్రెజర్ పొందడం. బిగ్ బాస్ లో మీరు విల్లింగ్లీ కంటెస్టెంట్స్ యొక్క ప్రైవేట్ మూమెంట్స్ ను చూస్తారు. లైక్ కంటెస్టెంట్స్ కిస్ చేసుకోవడం చూసి బయట జనాలు ట్రోల్ చేస్తారు. వాళ్ళు ఎందుకు కిస్ చేసుకున్నారంటే అది వారికి టాస్క్ కాబట్టి, టాస్క్ అని వారు కిస్ చేసుకుంటారు. బట్ బయట చూసే జనాలు దీన్ని రియాలిటీ షో అనుకుని ఆ అమ్మాయి మంచిది కాదని ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలా జనాలకు ఇతరుల ప్రైవేట్ మూమెంట్స్ చూడటంలో ఆనందం వస్తుంది కాబట్టి బిగ్ బాస్ లో అలాంటి టాస్కులు పెట్టి జనాలలో డిస్కషన్ స్టార్ట్ అయ్యేలాగా మ్యానిపులేట్ చేస్తారు, లేదా అలాంటి సిచ్యువేషన్స్ ను మేకర్స్ క్రియేట్ చేస్తారు. నౌన్ సెలబ్రిటీస్ యొక్క ప్రైవేట్ మూమెంట్ చూడడానికి పబ్లిక్ ఇంట్రెస్టింగ్ ఉంటుందని వారికి తెలుసు. అంతెందుకు పొరపాటున ఒక చిన్న వీడియో లీక్ అయితే జనాలు దాన్ని ఇంకా వైరల్ చేస్తారు, లింక్స్ షేర్ చేసుకుంటారు. ఎందుకంటే జనాల్లో ఇతరులను సెక్షువల్లీ ఎంగేజ్డ్ చూడాలనే ఫ్యాంటసీ ఉంటుంది కాబట్టి. దీన్నే ప్యూర్ వయోరిజం అని అంటారు. బిగ్ బాస్ మేకర్స్కి ఇది చాలా బాగా తెలుసు కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు దీన్ని ఇంకా చూపించి ప్రజల మైండ్ని చెడగొడతారు అనమాట. దీనివల్ల వాళ్ళకి టీఆర్పీ పెరుగుతుంది కదా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, హౌస్లో ఒకరిని సెడ్యూస్ చేయమని స్విమ్మింగ్ పూల్లో వల్గర్గా డ్యాన్స్ చేయమని ఒక టాస్క్ ఇస్తారు. కానీ ఇది జనాలు చూసి నిజమే అని అనుకుంటారు, ఎందుకంటే ఇది పెద్ద రియాలిటీ షో కదా. కానీ దీనివల్ల కంటెస్టెంట్స్ లైఫ్ పైన ఎలా ఎఫెక్ట్ పడుతుందని బిగ్ బాస్కి ఫరక్ పడదు కదా. అంతెందుకు, ఇంగ్లీష్ బిగ్ బ్రదర్ షోలో శిల్పా శెట్టి వెళ్ళినప్పుడు ఆమెకు రేసిజం ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆమె యాక్సెంట్ను, కుకింగ్ స్కిల్స్ను ఎంతో మంది ట్రోల్ చేశారు. అంటే ఈ షో మొత్తం సాడిజం, వయారిజం, బాడీ షేమింగ్, రేసిజం వీటన్నిటిని ప్రమోట్ చేస్తుంది. కానీ అందరూ మళ్ళీ ఆలోచించేది ఏంటంటే, ఒక షోనే కదా, చూసి ఏమవుతుందని. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఈ సాడిజం, వయోరిజం, సెక్సిజం, న్యూడిటీ, ఫిజికల్ రిలేషన్షిప్ చూపించే షోస్ను చూసే ఆడియన్స్ యొక్క ఐక్యూ తగ్గిపోతుందంట. ఆల్సో ఇందులో వచ్చే మ్యాక్సిమం కంటెస్టెంట్లు అందరికీ కూడా ఐక్యూ తక్కువనే ఉంటుంది. మీరు హిందీ ఇంకా తెలుగు బిగ్ బాస్ షో యొక్క విన్నర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. వారు పెద్ద హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్స్ ఏం కాదు, ముందు వారు సెలెక్ట్ చేసేదే లో ఐక్యూ ఉన్న వాళ్ళని. హైలీ ఇంటెలెక్చువల్స్ పర్సన్స్ వీళ్ళ షోకు వెళ్ళి తమ మెంటల్ హెల్త్ను పాడు చేసుకోరు. ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళే ఈ షోకి వెళ్తారు. కాబట్టి ఇలాంటి షోస్ చూస్తే వ్యూవర్స్ యొక్క ఐక్యూ తగ్గిపోతుంది. అదే మీరు ఒక స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ అయితే ఇలాంటి షోస్ అస్సలు చూడొద్దు. ఒకవేళ మీరు ఇలాంటి షోస్ చూస్తే మీరు గ్రో అవ్వరు, కానీ వేరే వాళ్ళు గ్రో అవుతారు. ఎవరని ఆలోచిస్తున్నారా? ఇంకెవరు,
బిగ్ బాస్ ఇంకా దాన్ని రన్ చేసే మేనేజ్మెంట్ వీళ్ళందరూ కోట్లు కోట్లు సంపాదించుకుంటారు. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ 9 వస్తుంది. ప్రీవియస్ సీజన్స్ కంటే ఎక్కువ వ్యూవర్షిప్ ఇంకా ఎక్కువ టీఆర్పీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. చేస్తారు, వాళ్ళదేం పోతుంది, మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు, వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకుంటారు, లాస్ట్ కోట్లలో రెవెన్యూ జనరేట్ చేసుకుంటారు. ఇది చాలా పెద్ద బిజినెస్ అనమాట. కానీ మీరు అనుకోవచ్చు మేము ఫ్రీగానే చూస్తున్నాం కదా అని, బట్ మీరు నష్టపోతున్నారు. ఎట్లా అంటే ఫస్ట్ మీ అటెన్షన్ మొత్తం పోతుంది. ఈ షో అనేది మీ టైం, మీ మెంటల్ హెల్త్ని పాడు చేస్తుంది. మీ అటెన్షన్ పోకుండా ప్రోమోస్ కట్ చేసి ఎగ్జైట్మెంట్ పెంచుతారు. మీకు మీ టైం ముఖ్యమా లేదా మీ మెంటల్ హెల్త్ ముఖ్యమా? నా ప్రయత్నం ఏంటంటే నేను స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ యొక్క కమ్యూనిటీ బిల్డ్ చేయాలనుకుంటున్నా. ఈ షో కోసం జనాలు ఎంత పిచ్చోళ్ళు అవుతున్నారు అనేది నేను అబ్జర్వ్ చేస్తున్నా. రైతు బిడ్డ అని ఒకరు, నాగార్జున సార్ అని ఒకరు, ఇంకా కొందరైతే ఎక్కడి నుండో అన్నపూర్ణ స్టూడియోస్ వరకు చెప్పులు లేకుండా పాదయాత్రలు చేస్తున్నారు బిగ్ బాస్కి వెళ్ళాలని. ఒక్కసారి ఆలోచించుకోండి. లోపల కంటెస్టెంట్స్కి బ్రేకప్ అయితే బయట ఆడియన్స్ బాధపడడం ఏందో నాకైతే అసలు అర్థమవుతలేదు. వీళ్ళ ప్రైవేట్ లైఫ్ వల్ల మనకి ఏం లాభం ఉంది చెప్పండి? మీరు వాళ్ళ గురించి ఆలోచించినంతగా వాళ్ళు మీ గురించి ఆలోచించరు. మిమ్మల్ని యూజ్ చేసుకొని వాళ్ళు మంచి మంచి విల్లాలు, కార్లు కొనుక్కుంటున్నారు. నేను సపరేట్గా నేను చెప్పాలనుకోవట్లేదు. ఒకసారి మీరే చూడండి మన తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారని. నువ్వు లైఫ్లో ఎలా ఎదగాలనే దానిపైన ఫోకస్ అయ్యి. నాకు ఇంకా చాలా దారుణంగా మాట్లాడాలని ఉంది, బట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో వల్ల ఒక్కరైనా మారుతారని ఈ వీడియో చేస్తున్నా. ఇలాంటి షోస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉందనేది ఒక్కసారి ఆలోచించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాలాంటి కొత్త క్రియేటర్స్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకోసం, మీ గ్రోత్ కోసం ఉపయోగపడే మంచి మంచి వీడియోస్ మీకోసం ఎంతో కష్టపడి తీసుకొని వస్తా. రీసెంట్గా నేను బెట్టింగ్ యాప్స్ పైన కూడా ఒక మంచి వీడియో చేసిన, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, తప్పకుండా వీడియో చూడండి. ఇంకా మీకు ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలో కామెంట్స్లో చెప్పండి. మీ థాట్స్, మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేసుకోండి. మన కమెంట్ సెక్షన్లో ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసుకోండి. అంతేకాకుండా నాతో ఇంకా పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మహేష్ టాక్స్ తెలుగు అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అండ్ తెలుగు ఇన్స్పిరేషన్ లబ్ అని ఇంకోటి ఉంటుంది. వెళ్ళి ఆ రెండింటిని ఫాలో అవ్వండి. పనికిరాని చెత్త షోస్ చూస్తారా, పనికొచ్చేవి మీ మైండ్ సెట్ని మార్చేసి ఇలాంటి ఛానల్స్ని ఫాలో అవుతారు అనేది మీ ఇష్టం. ఇక్కడ అర్థమవుతుంది మీ మైండ్ సెట్ ఎలా పనిచేస్తుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.